మంచి పేరు ప్రఖ్యాతాలు గాయించాలి అంటే నీవు నన్ను గణపరిస్తే నేను నిన్ను గణపరిస్తాను. ఏమండి, ఒక చిన్న మాట చెప్తాను. గమలీల పాదాల దగ్గర ఉపదేశమును జల్లడి పట్టిన భక్తుడెవరు? పౌలు మహాశయుడు. ఏలి పాదాల దగ్గర ఉపదేశమును జల్లడి పట్టిన భక్తుడెవడు? సమూయేలు. భక్తుడు ఒక మాట అంటున్నాడు ఇక్కడ. ప్రియ సంఘము ప్రేమించి తీసుకుంటున్న నిర్ణయం ఏంటో తెలుసా? మీరు నన్ను గణపరిస్తే నేను మిమ్మల్ని గణపరిస్తాను. చూద్దాం ఆ మాట. 2 మాటలు గణపరిచే విషయాలు చెప్తాను. 2 మాటలు మనం ప్రభుని ఎలా హీనపరుస్తున్నామో చెప్తాను. చూద్దాం. మీ దగ్గర ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 1 సమూయేలు పత్రిక 16వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా అవును ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సరక్క ఇంటికి వెళ్ళి చదువుకోండి. అక్కడ ఏమని తెలియపరుస్తాడంటే, దావీదు దేవుణ్ణి గణపరిచాడు కనుక అతడు ఏమయ్యాడు? రాజయ్యాడు. అపోస్తుల కార్యంలో మనం చూస్తే 13:22లో ఈ మాట ప్రకటన చేయడం జరుగుతుంది. దావీదు దేవుణ్ణి గణపరచడం ప్రారంభించాడు. ప్రతిరోజు ఉదయము ఇంచుమించు 3 గంటల సమయములో నిద్ర లేచి గొర్రెలు మేపడానికి అడవికి వెళ్ళేవాడు. అర్ధరాత్రి 12 గంటలకు తిరిగి ఇంటికి వచ్చేవాడు. దావీదు ఆ ప్రాంతంలోని వాడని ఆ ప్రాంత ప్రజలకు కూడా తెలియదు. అయితే దేవుడు తన చిత్తంలో ఉన్న తన దాసుని దావీదు ఇంటికి పంపించాడు. ఎవరా దాసుడు? పంపించిన వెంటనే దావీదు ఎక్కడ ఉన్నాడు అంటే పొలంలో ఉన్నాడు. గొర్రెలు కాస్తూ మందును మేపుతూ ఉన్నాడు. గొర్రెలు కాసే కాపర్లు ఎలా ఉంటారు? వాళ్ళ వస్త్రాలు బాగుంటాయా? చిన్న సద్దు ఒకటి కట్టుకుంటారు, వాటర్ బాటిల్ ఒకటి తీసుకొని గొర్రెలు మేపడానికి వెళ్ళిపోతారు. ఇది ఎక్కడ కనబడుతుందంటే పల్లెటూరులో మనకి బాగా కనబడుతుంది. కానీ దావీదు ఆ అరణ్యములో పొలాల గట్టుల మీద కూర్చొని పాటలు రాయడం ప్రారంభించాడు. ప్రభువుని మొరపెట్టడం ప్రారంభించాడు. మొరపెడుతూ ఉన్నప్పుడు దావీదు తన దాసుని తను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు తన దాసునితో మాట్లాడి, నువ్వు ఒక ఇంటికి వెళ్ళాలి. ఎక్కడికి ప్రభువా అంటే దావీదు నివాసం చేస్తున్న ఇంటి దగ్గరికి వెళ్ళి తన తండ్రితో ఒక మాట, తన తండ్రిని సేవకుడు కలిసి తన తండ్రితో మాట్లాడడం ప్రారంభించాడు. అయ్యా, మీకు ఎంతమంది పిల్లలు అని అడిగినప్పుడు తన సహోదరులు, దావీదు సహోదరులందరినీ తీసుకొచ్చిన వెంటనే ఒక్కొక్కరి మీద హస్తం ఉంచి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దైవ దర్శనం ఎవరి మీద కనబడదు. ఎవరి మీద కనబడింది అంటే, ఇంకెవరైనా ఉన్నారా అని ప్రశ్నించాడు భక్తుడు. అప్పుడు అన్నాడు, ఒకడున్నాడు, వాడు మందను మేపుతున్నాడు, వాడు వచ్చేసరికి సమయం చాలా అయిపోతుంది. సరే అని వాడిని పిలిపించండి అన్నాడు భక్తుడు. పిలిపించిన వెంటనే తన తల మీద చెయ్యి పెట్టిన వెంటనే ప్రభు అన్నాడు, ఇతడే నేను ఎన్నుకున్నా కుమారుడు, ఇతని యందే నేను ఆనందిస్తున్నా. దావీదు వచ్చాడు పరుగులెత్తుకుంటూ, నేనెక్కడో గొర్రెలు కాసేవాడిని కదా, నేనెక్కడో మందలు వేపుకునేవాడిని కదా, నేనెలా తెలుసు యేసు ప్రభువుకి, నేనెలా ప్రభువుని చూడగలను, ప్రభు ప్రార్థన నా మొరని ఎలా వింటాడు అనుకున్నాడు. కానీ తాతయ్య అమ్మమ్మల దగ్గర ప్రభువు యొక్క మాటలను చాలా జాగ్రత్తగా నేర్చుకోవడం ప్రారంభించాడు. నేర్చుకొని ఆ పొలము గంటుల మీద కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే పరలోకము నుండి దేవుడు తన మనవిని ఆలకించి సంతోషపడుతున్నాడు. ఇతడే నేను ఎన్నుకున్న కుమారుడు,
ఇతడు నన్ను ఘనపరుచుచున్నాడు కనుక నేను వీళ్ళని ఘనపరుస్తున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, హృదయము తెరిచి ఘనపరిచే నీవు ఒక్కొక్కసారి ప్రభు మీద కూడా కోపపడుతూ ఉంటావు. దేవుడు ఆ సమయం వరకు మన జీవితాల్లో మేలు చేయకపోతే, ప్రభువా నేను ఏం తప్పు చేశానని నా జీవితంలో మేలు చేయట్లేదని ఆయన నిందిస్తూ ఉంటాం. అయితే నువ్వు నిందించిన, దూషించిన, నువ్వు ప్రేమించిన ఆయన మాత్రము విడువక నీ ఎడల కృప చూపు. దావీదు ఆయన్ని ఘనపరిచాడు కనుక దేవుడు అతనని రాజును చేశాడు. ఈరోజు నీవు ఘనపరిస్తే దేశం యొక్క ఉన్నత స్థలముల మీద దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. నీవు దేవుణ్ణి ప్రేమిస్తే దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను, నీ కుటుంబ సభ్యులను దేవుడు ప్రేమించి ఆ యొక్క ఉన్నత స్థలముల మీద దేవుడు నిన్ను అధికారునిగా చేయబోతున్నాడు. గట్టిగా చెప్పండి. ఈరోజు దేవుడు తెలియజేస్తున్న మాట, నీవు నన్ను ఘనపరిస్తే నేను నిన్ను ఘనపరిచాను, నీవు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తాను. ఆయన పిలుస్తున్నాడు కదా, చేతులు చాచి నా అరచేతుల్లో నేను చెక్కాను కదా, నా దగ్గరికి రా, నేను నిన్ను ప్రేమిస్తాను, నేను నిన్ను ఆస్తికి కర్తలుగా, ఆశీర్వాదానికి వారసునిగా చేస్తాను. మనం చదివితే దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వాక్యంలో సింహాల బోనంలో ఉన్న దానియేలుతో ప్రభు మాట్లాడారు. పాడెదనే నొక నూతన గీతం, పాడెద మనసారా, యేసయ్యా నీ నామమే గాక వేరొక నామము లేదాయే, యేసయ్యా నీ నామమే గాక వేరొక నామము లేదాయే. కలుషితమైన నది అయి నేను, కడలి అయిన నీలో, కలుషితమైన నది అయి నేను, కడలి అయిన నీలో, కలిసిపోతిని కలువరి దారిలో, కనబడలే ఇక పాపాల రాసి, కలిసిపోతిని కలువరి దారిలో, కనబడలే ఇక పాపాల రాసి. పాడెదనే నొక నూతన గీతం, పాడెద మనసారా, యేసయ్యా నీ నామమే గాక వేరొక నామము లేదాయే. ఆయన పాటలు పాడుతూ, సంగీతమును రాస్తూ, కీర్తనలను రచిస్తూ ఉంటే ప్రభు చెప్తున్నాడు, ప్రతిదినము పారే జలపాతం ఏమవుతుంది? కలుషితం అవుతుంది. కలుషితమైన నది అయి నేను, కడలి అయిన నీలో, కలుషితమైన నది అయి నేను, కడలి అయిన నీలో. దినదినము నువ్వు కలుషితమవుతూ ఉంటే ఆయన నిన్ను ఒక ఉన్నత స్థానంలో ఉంచడానికి ఎదురు చూస్తుంది. చదువుదాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వాక్యం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం.
ప్రైజ్ ది లార్డ్. దానియేలు దేవుని ఘనపరిచాడు కనుక బబులోనులో దానియేలు రక్షించబడ్డాడు. రాజా, పరిశుద్ధ గ్రంథము ధర్మశాస్త్ర ఉపదేశము ఏది ప్రకటన చేస్తుందో నీకు తెలియలేదా? ఈరోజు చాలా సింపుల్గా మీకు నేను వర్తమానం అందిస్తాను. దానియేలు సింహాల బోనులో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తుంటే సింహాలు కూడా సాష్టాంగపడ్డాయి. ఎవరికి? ప్రభువుకి సాష్టాంగపడినప్పుడు ప్రభు చూసి, దానియేలు, ఈ బబులోనికి వచ్చావంటే నా సంఘమును నేను నిన్ను అప్పగించబోతున్నా. రాజే షాక్ అయిపోయారు. షడ్రకు, మెషక్, అబేద్నెగోలలో అగ్నిగుండంలో పడేసిన తరువాత మీరు ఎంతమంది అని అడిగితే మేము ముగ్గురమే. మరి నాకేంటి, నా కళ్ళకి నలుగురు కనబడుతున్నారు అంటే నా దేవుడే ఉండొచ్చు కదా. మీరు ఎంతమంది అని అడిగారు. మేమైతే వచ్చిన ముగ్గురే. వేసిన వాడికి నీకు తెలీదా? వేసిన వాడికి నీకు తెలీదా? తెలుసు కదా. మరి నాలుగో వాడు ఎవడు అంటే మేము ఆరాధిస్తున్న ప్రభు. ఈరోజు ప్రభు నీ దగ్గరకు వచ్చి, బిడ్డ మీరు ఎంతమంది అని ప్రశ్నిస్తే ఏం చెప్తారు? మా అమ్మకి నాన్నకి నేను పుట్టింది ఇద్దరేనండి. అవునా, నేను మీతో కూడా ఉంటానని చెప్పాను కదా. ఆ మాటను మర్చిపోయారా? మర్చిపోయారా? మన కులం ఏ కులం అండి? ఏ కులం? నేను ట్రావెల్ అయ్యి ట్రైన్లో వస్తుంటే నన్ను అడిగిన ప్రశ్న, అన్నా మీరేమో ఎస్టీ కదా, యేసు ప్రభుని ఎలా నమ్ముకున్నారు? కన్వర్టెడ్ క్రిస్టియనా అంటే యేసు ప్రభులో కూడా కన్వర్ట్ అయిపోయే ఆజ్ఞ ఉందా? దేవుని బిడ్డలారా, నా కులం ఎస్టీ అయితే కాదు, నా కులం యేసు క్రీస్తు. నీది నాది ప్రభు యొక్క వంశములో నుండి నువ్వు బయటకు వచ్చిన వాడు. కన్యక గర్భావతి వై కుమారుని కనెను. ఆయనకి ఏమని పేరు పెట్టమన్నారు? ఈరోజు నా కులం ఇది, నీ కులం ఇది అని నీ స్నేహితులతో గొడవ పడుతున్నావేమో. మిత్రమా, ఏ కులం? నీ కులానికి ఆధారాలు ఉన్నాయా? నా కులానికి అయితే ఆధారం ఉంది. చరిత్రే చెప్పింది, ఇతడు పాపము లేని మహారాజు. నాలో పాపం ఉందని మీలో ఎవడైనా రుజువుపరచగలరా? యేసు ప్రభు కులానికి చెందిన వాడు. నీ ఇంటి పేరుకు ముందు ఉండవలసింది యేసు. నిన్ను అడిగే ప్రతి ప్రశ్నకు ఉండవలసిన మాట, నేను క్రీస్తు వారధిని, నేను క్రీస్తు యొక్క సారథిని. కులం అని చెప్పి దేవునికి వారధిగా చేస్తున్నావు నన్ను. నాకు దేవునికి మధ్యలో గొడవ పెడుతున్నావు. సాతానుగాడు కూడా మనం వెళ్ళే మార్గాలన్నింటిలో వస్తాడు. ప్రార్థన చేస్తాడు, ప్రసంగం చెప్తాడు, ఆరాధన చేస్తాడు. కానీ వాడి ఆరాధనలన్నీ పరలోకం దాకా వెళ్ళాం. నీ ఆరాధనలు అయితేనే పరలోకం దగ్గరికి. దేవుడు ఎవరి మూలంగా దూషించబడ్డాడు వారు ప్రార్థన చేస్తేనే మరలా వాళ్ళ దగ్గరకు వస్తాడు. యేసు ప్రభుని తలదించుకునే వాళ్ళు చేసింది మనమేనా? మనమే కదా. మరి నువ్వు పిలిస్తేనే వస్తాడు. సాతాను గాడికి అన్ని ఇచ్చేశాడు. మరలా వాడు ఏం కోరాడు అంటే, నీ సింహాసనం కూడా నాకు. మన ఇంట్లో మన అమ్మ నాన్న ఒక మాట అడుగుతాం, అరే అన్ని నీకు ఇచ్చేసాను రా, ఇంకా నా దగ్గర ఏముందిరా అంటే, నీ చేతికి ఉంగరం ఉందిగా, అది కూడా నాకు ఇచ్చేయి. అమ్మా నీ మెడలో బంగారం ఉంది కదా, అది కూడా నాకు. ఏంద్రా ఇంత దీన స్థితికి దిగజారావా అంటే, అవును ఇంత దీన స్థితికి దిగజారా. సాతాను గడువు అది అంటున్నాడు. నన్ను ఇంతలా పాపములో ఉంచడానికి దిగజారావా అంటే, నిజమే. నీకు రావలసిన ఆశీర్వాదాలను రానివ్వకుండా దొంగలించే వాడిని నేను. భూమి మీద నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు అంటే, నేను భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాను. ఇక్కడ ఏదో జరుగుతుంది కదా,
అసలు ఏం జరుగుతుందో చూద్దామని వచ్చాను. లోక అధికారి సాతాను. ఈ లోకానికి అధికారి సాతానుడే. అందుకే ప్రభువు చెప్పాడు, సాతానా నీకు అప్పగించిన పని ఎక్కడో అక్కడికి పారిపో. మరలా నెట్టేశాడు, ఎక్కడి నుండి వచ్చావు అక్కడికి వెళ్ళు అనగానే మరలా దగ్గరకు వచ్చాడు. అంటే దేవదూతలందరికీ ఒక్కొక్క ప్రాంతాన్ని ఇచ్చేసాడు, సాతాను గాడికి మాత్రము భూలోకమే ఇచ్చాడు. ఎందుకు? మనల్ని ముంచడానికి. సాతాను గాడికి భూలోకం ఇచ్చారు కాబట్టి వాడు ఏ అధికారి? లోక అధికారి. ఈ రాళ్ళన్నీ ఒంటరిగా చేయి, నేను ఈ లోకం మీద నిన్ను అధికారిగా చేస్తాను అన్నాడా? ప్రభు ఏమన్నాడు మరి? అంటే అతడు అధికారియే లోకానికి. ఈ అధికారి నుండి తప్పించుకొని ఆనాడు భక్తులు ఇక్కడ అక్కడ దాక్కుంటూ ప్రార్థన చేశారు కదా. ఈ అధికారికి, అంటే ఈ అధికారి కల్పిస్తున్న పాపానికి దాక్కొని మనం ప్రార్థన చేయాలి. అంటే దాక్కోవడము అంటే అన్నా దేవుడు స్వతంత్రులుగా చేశాడు కదా, మళ్ళా దాక్కోవడం ఏంటని సందేహపడుతున్నారా? దాక్కోవడం అంటే వాడు కల్పించిన ప్రతి పాపము చెయ్యక ప్రభువుకు భయపడి దేవుని సేవించాలి. దానియేలు శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, అవమానాలు వచ్చాయి. రాజు తీసుకెళ్లి సింహాల బోనెలో నెట్టేశాడు. అయినా ప్రభువును మాత్రం విడిచిపెట్టనే సింహాల బోనెలో పాటలు పాడుతూ ఉంటే దేవుడు సంతోషిస్తున్నాడు. దానియేలు ఈరోజు నా పెళ్లి బిడ్డలా ప్రభునితో మాట్లాడుతున్నాడు కదా, బిడ్డ నన్ను కనపరచాలని ప్రయాసపడుతున్నావు, కానీ నీ యొక్క ఆరాధనలు, నీ దూత దైవ నైవేద్యములు మాత్రం నా దగ్గరికి రావట్లేదు. నీ కన్నిటి భాష బిందువులు నా దగ్గరికి రావట్లేదు. నీ స్వరమును నేను వినలేకపోతున్నాను. నీ స్వరమే నాకు వినబడట్లేదు. కాబట్టి నా స్వరం మీకు ఎలా వినబడింది? నీకు నాకు మధ్యలో ఏదో అడ్డుగోడా ఉంది. అదేందో పరిశీలన చేయి, నేను నీ దగ్గరికి వస్తాను. దేవుని బిడ్డలారా, దానియేలు గణపతిచాడు. సింహాల చావు దగ్గరికి వచ్చినా సరే భయపడక ఆరాధన చేశాడు. కాబట్టి ఆయన్ని ప్రార్థించాడు. కాబట్టి దేవుడు బబులోనులో ఆయన్ని హెచ్చించాడు. నీవు నన్ను గణపరిస్తే నేను నిన్ను గణపరుస్తానన్న మాట దానియేలు జీవితంలో నెరవేర్చిన దేవుడు ఈరోజు నీ నా బ్రతుకుల్లో నెరవేర్చినట్టారా? దానియేలునే అంత పెద్ద సామ్రాజ్యం మీద హెచ్చించిన దేవుడు ఈ చిన్న ప్రపంచం మీద నిన్ను హెచ్చించలేడంటావా? ఒకసారి ఆలోచించు. సింహాల నోటి నుండి దానియేలును రక్షించి ఈ మహిమ కనపరచి జయమిచ్చిన దేవుడా. సింహాల నోటి దగ్గర నుండి దానియేలును హెచ్చించాడు. ఈరోజు నిన్ను హెచ్చించడానికి సిద్ధపడుతున్నాడు. చిలుకులూరు ప్రాంతంలో గత 2 సంవత్సరాల క్రితం బహుశా ఒక నిజ సంఘటన జరిగింది. అది పేపర్లో కూడా వేశారు. ఒక సహోదరుడు దొంగతనాన్ని నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత దొంగతనం చేస్తూ చేస్తూ ఆ ప్రాంతంలో ఎవరిని అడిగినా చెప్తారు ఈ మాట. చేస్తూ ఉంటే ఇతను దొంగతనం చేసి వచ్చిన వస్తువులను తీసుకెళ్లి అమ్మే ఆ కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కొట్టు యజమాని అన్నాడంట, అరే రోజు 100 రూపాయలే వస్తున్నాయి కదా, ఒక్క రోజులో నీకు 1000 రూపాయలు రావాలంటే ఒక మాట నేను చెప్తాను, దాన్ని ఫాలో అయిపోవాలి. ఏంటన్నా అంటే వాడిది ఎంతో కాదు, 10 సంవత్సరాల వయసే, 9-10 సంవత్సరాల వయసు. ఏంటన్నా అని అడిగితే వాడు అన్నాడు, ఆ కొట్టు యజమాని అన్నాడు, రే మనకి చిలుకలూరు పేటలో ఎక్కువ మంది ప్రార్థనలకు వచ్చే మందిరం ఏది? ఆ ఫలానా మందిరం అన్నాను. అయితే మందిరాల దగ్గరికి వెళ్ళు, అక్కడికి వెళ్తే అందరు వస్తారు. వాళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మొబైల్స్, బైబుల్స్, వెహికల్స్ అన్ని దొంగతనం చేసుకునిరా, పక్కనే ఒక లారీ పెట్టుకో, అందులో వేసేయి, ఆ తర్వాత వచ్చేయి, అవి నేను తీసుకుంటాను.
ఇది నిజ సంఘటన. వాడు వచ్చాడు, ఒకసారి బైబిల్ మొత్తాన్ని తీసుకుని పోయాడు. వీళ్ళందరూ వెళ్ళి దైవ సేవకుడికి కంప్లైంట్ ఇచ్చారు, అయ్యా మా బైబిల్స్ కనబడట్లా. బైబిల్స్ కనబడకపోతే సేవకుడు ఏం చేస్తాడు? నీ కింద ఉన్న, నువ్వు ఆరాధన చేసేటప్పుడు చేతిలో పట్టుకున్నావు, అది కుర్చీ మీద పెట్టావు, నీ సంరక్షణలో ఉన్న బైబిలే పోయినప్పుడు సేవకుడు ఏమైనా చేస్తాడా? ఏం చేయదు. మరలా ఆదివారం, అన్నా మా మొబైల్ ఫోన్లు అన్ని పోయింది. మరలా ఆదివారం, అన్నా మా సైకిల్స్ మోటార్ బైక్స్ మొత్తం. అలా 3 ఆదివారాలు దాటిపోయిన తర్వాత 4వ ఆదివారాన్ని గమనించాడు. వీడు తీస్తూ ఉన్నప్పుడు వీడిని పట్టుకున్నారు. పట్టుకున్న వెంటనే సేవకుడి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళినప్పుడు సేవకుడు వీడి యొక్క కళ్ళల్లో, మొహంలో భయాన్ని చూసి కూర్చోబెట్టుకున్నాడు. రే తమ్ముడా, ఎందుకు దొంగతనం చేస్తున్నావు? ఇవన్నీ నువ్వేనా చేసింది అంటే ఒక్క మాట కూడా మాట్లాడకపోయేసరికి ఆకలి అవుతుందా అంటే ఏమీ చెప్పండి. నీకు అన్నం పెట్టాడు, ముందే సాంబార్తో అన్నం పెట్టిన తర్వాత వీడి దగ్గర కూర్చోబెట్టుకుని, నేను నిన్నేమన్నా పోలీస్ స్టేషన్కి అప్పచెప్పను, నీ మనసు మార్చుకుంటే చాలు. అసలు ఎందుకు దొంగతనం చేస్తున్నావు? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మందిరంలో దొంగతనం చేయమని చెప్పిన ఆ యొక్క దుర్మార్గుడు ఎవడు అని అంటే అప్పుడు చెప్పాడు, అన్నా నేను ఈ సామాన్లన్నీ తీసుకుని ఒక చోటుకు అమ్మడానికి వెళ్తా. అతను చెప్పాడు, మందిరాల దగ్గర అయితే ఆదివారం ఎక్కువ కలెక్షన్ వచ్చింది, అక్కడైతే నువ్వు సంవత్సరానికి, వారానికి సంబంధించిన దానికంటే ఎక్కువగా సంపాదిస్తావు, మందిరం దగ్గరికి వెళ్ళు అన్నాడు. సేవకుడు వీడు చెప్పే మాటలకు షాక్ అయ్యాడు. వీడి వయసు దొంగతనం చేసే వయసా? ఆ తర్వాత మందిరాల్లో వాళ్ళందరూ చిలుకలూరుపేట పరిసర ప్రాంతాల్లో మందిరాలన్నీ కనెక్ట్ అయ్యాయి. ఆ తండ్రి గారిని, ఆ అబ్బాయి తండ్రిని పిలిపించి, అయ్యా ఇతడు దొంగతనం చేయడానికి కారణం మీరే. మొట్టమొదటిలోనే భయం పెట్టారు, భయం పెట్టకపోతే ఇలా మారాడు. ఇతను ఏం చేయమంటారు అని అడిగాడు. అప్పుడు తండ్రి అన్నాడు, ఏదైనా చేసుకోండి, నాకు సంబంధం లేదు. అయితే నేను ఒక మాట చెప్తాను, దేవుని సంరక్షణలో నీ కొడుకును పెంచితే నీ కొడుకు దీవించబడతాడు. ఈ బుద్ధి నుండి మంచి బుద్ధి అనేది అలవాటు అవుతుంది. వీడిని తీసుకెళ్లి మంచిగా కటింగ్ అన్ని తీపించి మంచి వస్త్రాలు ధరించి మందిరంలోకి తెచ్చి వదిలిపెట్టాడు. మందిరంలోకి తెచ్చి వదిలిపెట్టిన తరువాత కొన్ని దినాలకి తండ్రి గొడ్డలి చేత నరకబడి, గొడ్డలి చేత ఈ తల నరికితే ఆ ఇల్లంతా రక్తపు పొడుగుల్లో అయిపోయింది. నిజమండి. మీకు ప్రూఫ్స్ కావాలంటే న్యూస్ కూడా పెట్టండి. చిలుకూరు ప్రాంతం, గుంటూరు జిల్లా, ఆ ఇల్లంతా రక్తపు మొడుగులో అయిపోయింది. ఎవరు చంపారు అంటే ఎవరు చంపలా, ఈ దొంగతనం చేశాడే వాళ్ళ అన్నగారు చంపారు. అతడు డ్రగ్స్ పాల్పడ్డాడు. డ్రగ్స్ కి పాల్పడి తాగుడి స్వభావం అలవాటయ్యి ఆ త్రాగుడు మత్తులో ఆ డ్రగ్స్ దగ్గర దొరికిన వెంటనే మనిషి ఏం చేస్తున్నాడో అర్థం కాదు. ఆ డ్రగ్స్ తీసుకున్నప్పుడు తండ్రి చూశాడు, మంచిగా తాగున్నాడు. అరే ఇలా ఎందుకు చేస్తున్నావు అని తండ్రి 3 మాటలు అంటారు కదా. నచ్చ చెప్పడానికి వెళ్ళేసరికి పక్కనే గొడ్డలుంది, మంచి పొదులుగా ఉంది, ఇంత వెడల్పు. అది తీసుకున్నాడు, లాగి కొట్టడంతో తలెళ్ళి గోడకు తగులుకొని మళ్ళీ వాడి కిందకు వచ్చి వాడు డ్రగ్స్ లో ఏం చేశాడు వాడికి అర్థం కాదు. గొడ్డలతో తల నరికేశాడు. ఆ తల వచ్చి కాళ్ళ దగ్గర పట్టింది. తండ్రి గొడ్డలతో ఈ మొట్టమొదటి వాడు, చిన్నవాడు, పసివాడు ఉన్నాడు కదా, వాడు దేవుని సన్నిధిలో ఈరోజు అనేక ప్రాంతాల్లో వర్తమానం. కానీ దహనం అయిపోయిన ఎవరు? చాలా మంది పిల్లలకి తల్లిదండ్రుల విలువ ఒక విషయాన్ని చెప్తాను. మీ కుమారుడు మంచి
పాపంలో ఉన్నప్పుడు వాడిని వెళ్ళి 4 ప్రశ్నలు ఎప్పుడు అడగవాలి. ఎందుకంటే మనకే నష్టమని. మంచికి చెప్పడానికి వెళ్ళాడు, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ ప్రాంతపు దైవజనులతో మేము చర్చిస్తూ ఉన్నాం. అన్నగారు చెప్తూ ఉంటే కళ్ళలో నీళ్ళు వచ్చింది. నిజమేనా? ఆగస్టు ఆ న్యూస్ పేపర్లో చూపించిన వెంటనే నాకు నమ్మకం కుదరలా. నా అబద్ధం ఆడుతున్నావా? పులిపీఠం మీద ఉండి అబద్ధం ఆడతానా? కావాలంటే నీకు పక్కా ప్రూఫ్ చూపిస్తానని పేపరు న్యూస్ ప్రతిదీ చూపించాడు. ఆ అబ్బాయిని ఫోన్ చేశాడు. కాకపోతే వాడినే పాపంలో ఉన్నప్పుడు వాడిని ప్రేమించడాన్ని ప్రారంభించండి. కానీ నా ప్రియ సహోదరుడా, ప్రేమను అవకాశంగా తీసుకొని వాళ్ళ మాట వినకుండా ఉన్నావు అనుకో, దేవుడు కూడా కన్నెర్ర చేయడం ప్రారంభిస్తాడు. ఒకసారి చూస్తాడు, 2 సార్లు చూస్తాడు, 3 సార్లు చూస్తాడు, 4 సార్లు చూస్తాడు, 5వ సారికి సమాధి. తల్లిదండ్రులు ఒక మాట చెప్పారంటే ఆలోచన చేసి దాని ప్రకారంగా నడిచిన వాడే జీవితంలో పైకి వస్తాడు. యోసేపు ఏం చేశాడంటే దేవుడి మాటలు విన్నాడు, అలాగే తన తండ్రి మాటలు కూడా విన్నాడు. అందరూ వెళ్ళి చంపేయడానికి ప్లాన్ చేశారు, ప్రయత్నం చేశారు. కానీ యోసేపు మాత్రము గురియొద్దకి పరుగు. అన్నా 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 నా కల వచ్చిందన్నా. ఏం కలరా? 11 పనులు ఏమయ్యాయి? సాగిన బట్టి ఒక పన మాత్రం నిలబడి. అవునా? ఇలాగ వచ్చిందా? దీని అర్థం ఏంటిదా? ఏంటదన్నా? 11 పనులేమో మీరు, 12వ పనేమో అంటే మేము నీ కాటుకు సాగిల పడాలి. అంతేగా మరి? పడండ్రా. అబ్బాయి చెప్పాడు, సాగిల పడి ఒక్క తన్ను దన్ను ఉంటారు. కానీ జరిగిందా లేదా? ఒక దేశానికి రాజును చేశాడు దేవుడు. ఆ దేశానికి కావలసిన ఈవులు సమృద్ధిగా ఈ సేవకుడి ద్వారా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. బయలుపరుస్తూ ఉన్నప్పుడు ఒక దినమున అన్నలకు తండ్రికి వర్తమానం వెళ్ళింది. ఏమని? పలానా ప్రాంతములో పొరుగురు నుంచి వచ్చే సేవకులకు మంచి, విశ్వాసులకు మంచి విందు చేస్తున్నాడు సేవకుడు. అతని దగ్గరికి బస్తాల ధాన్యమును అడిగొస్తాం నానా అంటే, వెళ్ళండి రా, లేకపోతే కొనుక్కొని వస్తామంటే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఈ పసివాడు వీళ్ళందరినీ చూసి, ఎంతమంది అంటే 11 మందేగా, నీకెవరు లేరా? కానీ తన అన్నను గుర్తుపెట్టిన వాడు చివరి వాడు ఎవడు? బెన్యామీను. గుర్తుపెట్టాడు. డౌట్ వచ్చింది కానీ చెప్పలేకపోయాడు. తండ్రి వచ్చాడు, అడిగాడు. ఆ తర్వాత మధ్యలో జరిగిన సంఘటన మీకు బాగా తెలుసు. తండ్రి గట్టిగా వాడేసుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, సంతోషపడ్డాడు. దేవా, నా దేవుడవు నీవే, ఎక్కువనే నిన్ను వెతికేదా. కొడుకు బాధ పెట్టి 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 ఒక్కసారి ఆశ్చర్యకరమైన కార్యం చేసిన తల్లిదండ్రులు నమ్మరండి. కానీ కొడుకు తల్లిదండ్రుల మాట విని విని వాళ్ళ అడుగుజాడల్లో నడిచి ఒకానొకసారి ఏదైనా తప్పు చేసినా ఆ ఆనందంలో ఈ తప్పు అనేది జ్ఞాపకంలోకి రాదు. ప్రభు చెబుతున్నాడు, నువ్వు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావు. ఏదో ఒక రోజు నువ్వు ఏదైనా తప్పు చేసినా, నువ్వు ఆయన మరిచినా మాత్రం ఆయన మాత్రం మరవను. దేవుడు నిన్ను మరువను. నీ వాళ్ళందరూ నిన్ను మర్చిపోయి నిన్ను వదిలిపెట్టి నిన్ను ఒక్కడిగా చేసి వెళ్ళిపోయినా నేను మాత్రం నిన్ను ఎందుకు మర్చిపోతాడు? మాట ఇచ్చి మరలా తప్పుటకు దేవుడు నరుడా? అందుకోసం నేను సృజించుకున్నాడా? అయ్యా నేను ఇప్పుడే వస్తాను, ఇప్పుడు రాడికేడు. కానీ దేవుడు మాత్రము
చెప్పిన సమయానికి చెప్పిన విధంగా నీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. గొడ్డలితో నరిగాడు కదా, దేవుడు అతనికి శిక్ష వేయకుండా ఉంటాడా? జీవితమంతా ఇతరుల తల్లిదండ్రులను చూసి ఏడవటం ప్రారంభించాడు. బాగా డ్రగ్స్ కి పాల్పడ్డాడు. తక్షణమే దేవుని సన్నిధికి రాగా చిన్నవాడు ఈడికంటే చిన్నవాడు దేవుని సన్నిధిలో తిరగటం చూసి వాడిని కూడా చంపాలని చూశాడు. కానీ దేవుడు మాత్రం ఇతనిని కనిపెట్టుకునే ఎన్నో ప్రయాణాల్లో జరిగాయి. ఎంతో మంది ఏదేదో అన్నారు, అరే నువ్వు దొంగతనం చేసేవాడి అంటే మార్పు మనసు మనకు కావాలా, మాయ మనసు మనకు కావాలా? మార్పు మనసే కావాలి. అరే నువ్వు నటిస్తున్నావు, ఒకప్పుడు నువ్వు దొంగతనం చేసేవాడి, దొంగతనం చేయడానికే వచ్చావు కదా ఇక్కడికి అన్నారు. కాదయ్యా, నేను సువార్త ప్రకటించుకుంటూ వచ్చాను. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అనే విషయము ఇప్పుడు దాకా నాకు తెలియదు. నా దేవుడు నన్ను ప్రత్యక్షమయ్యి నాతో మాట్లాడి నా కళ్ళు తెరిపించి ఈరోజు అనేక ప్రాంతాల్లో వర్తమానం అందించడానికి ప్రభు నా కృప చూపాడని అతడు సాక్ష్యం ఇస్తూ ఉంటే అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపడ్డారు. దేవుని పెట్టారా? కంటికి కనబడుతున్న తల్లిదండ్రులనే ప్రేమించని మనము కనబడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాము? దేవునితో నేను ఉన్నాను, దేవునితో ఉన్నానని మాటకారిలాగా మాటలు చెప్తున్నామే. తల్లిదండ్రుల హృదయాల్లో ఉన్న బాధ ఏంటో ఒక్క రోజైనా ఆలోచించేస్తాను. నీకేమి కావాలో అడుగుతున్నావు, కానీ నానా నీకేం కావాలి అని అడిగావా? ఈరోజు నీకేం కావాలో ప్రతిదీ వేధించి విసిగించి అడుగుతున్నావు దేవుణ్ణి కూడా. మరి ఆయనకి ఏం కావాలో అడిగావా? నానా నీకేం కావాలి? నా జీవితంలో ఇన్ని కార్యాలు చేస్తున్నావే, నేను నీ జీవితాన్ని నీ పేరు నిలబెట్టడానికి ఏమీ చేయలేనా? చేసే అంత స్థితి కూడా నాకు లేదా? ఒక్కరోజైనా ఎవరైనా తల్లిదండ్రులను అడిగారా? జ్ఞానము కలిగిన వాడు కంపల్సరిగా అడుగుతాడు. మాటలు విన్నటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞానంగా ప్రవర్తిస్తున్న బిడ్డలైతే ఖచ్చితంగా తల్లి తండ్రి మాటను అడిగి వాళ్ళు చెప్పక మునిపి వాళ్ళు ఏదైతే ఆశపడుతున్నారో దానిని నెరవేర్చి చూపిస్తారు. దేవుడు అడగక మునిపే నువ్వు దాన్ని చేయాలి. ఏం చేయాలి? ఆయన్ని ఆరాధించడమే. ఆయన్ని అడిగినా అది నీకు తెలిసేలాగా నీకు కావలసినప్పుడు 1000 రూపాయలు, 500, 1500, 15,000, లక్ష రూపాయలు, 2 కోట్లు నీకు కావలసిన ప్రతిదీ ఇస్తున్నాడు. ఉద్యోగాన్ని కూడా ఇస్తున్నాడు. మరి మనము దేవుడు నాకు అన్ని ఇస్తున్నాడు, ఇంకా ఇస్తాడు, ఇంకా ఇస్తాడు, ఇంకా ఇస్తాడు అనే ఊహలోనే ఆయన మర్చిపోతాడు. మనం కూడా ఇస్తూ ఉన్నాడు అంటే తండ్రి ఏదో నీ దగ్గర ఆశిస్తున్నాడనే కదా. ఏం ఆశిస్తున్నాడు? నా కొడుకు మంచి పొజిషన్ లో ఉండాలి, నా కొడుకు మంచి పేరు నాకు తీసుకురావాలి. ఆయన అంటాడు కదా, దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో నువ్వు నా మాట వింటే నేను నీకు ఖ్యాతిని మంచి పేరును తీసుకొస్తాను, ఇస్తాను. ఏ రోజైనా తల్లిదండ్రులు అడిగావా? నేను నీ పేరు నిలబెడతాను నాన్న, ఇన్నాడు నేను ఏదో నీకు విరోధంగా చేశాను, తప్పులు చేశాను, కానీ నీకేం కావాలో చెప్పు, అది నేను నెరవేరుస్తాను. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ తిరుపీఠం మీద ఉండి చెప్తున్నాను, ఆ మాట ఖచ్చితంగా ఆ కొడుకు అడిగితే ఆ తండ్రి మధ్యలో ఉన్న ఆనందానికి హద్దులే ఉండదు. గత వారం క్రితము నేను భీమవరం పరిసర ప్రాంతాల వర్తమానంలోకి అందించడానికి ఉండి అనే ఏరియాకి వెళ్ళాను. ఉండి అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మంచి పరిచయం నాకు అందించారు. ఆ బ్రదర్ నాతో చెప్పిన మాటలు తెలుసా అన్న, ఒకప్పుడు లోకపు యాత్రలో పరిగెత్తేవాడు అన్న, పరిగెత్తి అలసిపోయాను. నా వాళ్ళే నన్ను జ్ఞాపకంలోనికి తీసుకురాలేదు. ఎవడు చూసినా నన్ను తిట్టేవాడే కానీ ప్రేమించేవాడు ఒక్కడు కూడా లేదన్నా. దారిని వెలుచు ఉన్నా ఒక స్వరం నాకు వినబడింది. నా దేవుడు నన్ను ప్రేమించి
తల్లి తండ్రి ఏది ఆశిస్తాడో ఆ ఆలోచనలు నాకు దర్శనము వలె నా కళ్ళ ముందు చూపించాడు. ఆ తర్వాత నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పడ్డానన్నా. నా తండ్రి నన్ను హత్తుకొని ముద్దాడి ఆ తర్వాత నుండి ఈ పరిచర్యకు నా తండ్రి నడుము కట్టి నన్ను పంపించాడు. ఈరోజు ఇలాంటి సేవకులను కలిసే భాగ్యము దేవుడు నాకు ఇచ్చాడు. ఇదంతా ఎక్కడ ప్రారంభమైంది బ్రదర్ అంటే, మా నాన్నని సంతోష పెట్టాను, మా నాన్న కూడా నన్ను సంతోష పెట్టాడు. ఎక్కడా? పరలోకంలో నా కొరకు స్థలమును సిద్ధపరిచాడు. స్థలమును సిద్ధపరిచాడంటే ఈ లోకపు తండ్రికి ఆలోచన దయచేశాడు. ఈ లోకపు తండ్రి నన్ను పనిలో నిమగ్నమయ్యేటట్టు చేశాడు. ఇదంతా ఆ దేవుడు నా జీవితంలో చేసింది కాదా? మీ నాన్నగారు ఎక్కడ ఉన్నారంటే ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టాడన్నారు. కానీ నేను తప్పు చేస్తూ ఉన్నప్పుడు ఆయన నాకు చెప్పిన ప్రతి మాట నాకు జ్ఞాపకంలోనే ఉంది. దాని ప్రకారంగానే అడుగులు వేస్తున్నాను. సంతోషం అనిపించింది. అప్పుడు దేవుడు ఉండాలి. మీ తండ్రి మీ తల్లి దగ్గర కూర్చొని వాడి చేతుల్లో చేతులు పెట్టి దగ్గరికి నీకేం కావాలి? ఆయుష్ ఉన్నంతసేపు అడిగావు కదా ప్రభువా, ఈ ఆయుష్ ఉన్నంతసేపు, నువ్వు భూమి మీద ఉన్నంతసేపు నాకు కావాల్సింది ఇచ్చావు, ఇప్పుడు ఇస్తూనే ఉన్నావు. నా ఆయుష్ అయితే అయిపోతుంది కదా, నేను నీ జీవితంలో నేను నీకేం చేయగలను అని ప్రభు యొక్క చేతుల్లో చేతులు పెట్టి అడుగుతావా? ఖచ్చితంగా ఆయన వింటాడు. ఏ ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ప్రభు దగ్గర కూర్చొని విజ్ఞాపన చేయి. దేవుడు నిన్ను ఘనపరచకపోతే అప్పుడు అనండి. దేవుడు తరువాతి రోజు నుండి ప్రతి రోజు నీ జీవితంలో ఆశీర్వాదకరంగానే లేవనెత్తుతాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు కదా. అది ఎలా అడగాలి అంటే తనను తాను తగ్గించుకొని ప్రభు దగ్గర కన్నీటితో మనసును గెలుచుకున్నాడు రా వాడు అని లోక సామెత ఉంది కదా. మరి యేసు ప్రభు మనసుని ఎప్పుడు గెలుచుకుంటాము? ఆయన నిన్నే ప్రేమిస్తున్నాడు. నువ్వు పిలిస్తే వస్తాడు. చూద్దాం. దేవుని హీనపరిచిన వారిలో మొట్టమొదటి మాట నిర్గమకాండము 5వ అధ్యాయం 12వ వాక్యం. ప్రైజ్ ది లార్డ్. చాలమ్మా. నిర్గమకాండం 5:12లో, నిర్గమకాండం 14, 26, 28లో ఫరో రాజు దేవుణ్ణి హీనపరిచాడు కాబట్టి ఏమయ్యాడు? చెప్పండి. తప్పైనా రైట్ అయినా ముందు చెప్పి కక్కేయడమే. ఆ తర్వాత తప్పేదో రైట్ ఏదో జ్ఞాపకంలోకి తెచ్చుకుంటే ఆ రోజు నేను ఆ తప్పడుగు వేశా కాబట్టి సరైన వెలుగు మార్గం నాకు కనబడింది అని గుర్తుకొచ్చింది. చెప్పండి. ఏం చేశాడు? సముద్రంలో మునిగిపోయాడు. మోషే దేవుణ్ణి ఏం చేశాడు? గురువు కొండ మీద 40 దినాలు ప్రార్థన చేస్తుంటే కొండ క్రింద 40 దినాలు గురువు క్షేమం కోసం ప్రార్థన చేసిన భక్తుడు ఎవరు? మోషే. అలాంటి భక్తుడికి గురువు గారైన మోషే ఏం చేశాడు? దేవుని ఘనపరిచాడు. దేవుడి సముద్రాన్ని దాటించాడు. మోషే వైపు చూసి ఇశ్రాయేలును కూడా దేవుడి సముద్రము. అయితే దేవుణ్ణి హీనపరిచిన భక్తుడు ఎవడు? అతడు అతని సైన్యం ఏమైంది? సముద్రంలో కొట్టుకుపోయింది, మునిగిపోయింది. మోషే
చేతులు ఎత్తినప్పుడు ఇజ్రాయేలీలు గెలిచారు, మోసే చేతులు దించినప్పుడు కోల్పోయారు. అంటే మాదిరి పురుషుడు ఎవరు? ఇజ్రాయేలీలకు మోషే. మరి మోషేకి దేవుడు. మోషేకి ఇజ్రాయేలీలకి మాదిరి పురుషుడు ఎవరు? దేవుడే. ఎలాగంటారా? మోషే దేవుని చూసి గురి యొద్దకు పరిగెత్తాడు. మోషే ఆ గురి యొద్దకు ఎందుకు పరిగెత్తుతున్నారా అని ఇజ్రాయేలీలు ఆలోచన చేశారు. ఎక్కడ, ఎప్పుడు, ఎంతమంది వెళ్ళారు పాలు తేనెలు ప్రవహించు దేశానికి? వాళ్ళిద్దరూ ఆలోచన చేశారు. మిగిలిన వాళ్ళు గునుగుతూ సొనుగుతూ మధ్యలోనే యాత్ర ముగించారు. కానీ ఫరో ఏం చేశాడంటే, ఈ మోషే ఇలా చేస్తే మమ్మల్ని కూడా లెక్క చేయడని ఫరో మోషేని చంపడానికి ప్లాన్ చేశాడు. ఇజ్రాయేలీలు మళ్ళా బానిసగా పెట్టుకోవాలని చూశాడు. కానీ ఇదంతా ప్రభువు గమనించి ఏం చేశాడో తెలుసా? వాళ్ళని ముందుకు పంపించాడు. ఇంతే దూరం ఉంటుంది. వాళ్ళని ముందుకు పంపించాడు, వీళ్ళని వెనక ముంచేశాడు. దేవుని హీనపరిచే వారిని, దేవుణ్ణి విసిగించే వారిని, దేవుణ్ణి వెంకరించే వారిని, దేవుణ్ణి దూషించే వారి జీవితాల్లో జరిగే మొట్టమొదటి పాయింట్, దేవుడు ఏం చేస్తాడు? కష్టాల్లో ముంచేస్తాడు, లేకపోతే అసలు జీవితమే పనికి రాకుండా చేస్తాడు. దేవుణ్ణి ఎప్పుడు కోపం తెప్పించకూడదు. దేవుని బిడ్డలారా, ఫరో దేవుని కోపం తెప్పించాడు, తెగులు అనుగ్రహించాడు. ఈరోజు ప్రపంచ దేశాల్లాగా మన దేశానికి కూడా కరోనా వచ్చిందంటే మనము కూడా దేవుని విసిగించాం, బాధ పెట్టాం, ఆయన ఏడ్చేటట్టు చేశాం. అందుకే తెగులు సంభవించింది. ఫరో ఒక చిన్న కొటేషన్ ఒకటి మనోడు తయారు చేశాడు. అరే బాబు, ఆ రోజుల్లో దేవుడు మాకు 10 తెగులు కలుగ చేస్తే, దేవుడు ఇప్పుడు మీకు ఒక తెగులు కలుగ చేస్తేనే ఇలా అల్లాడిపోతున్నారే, అప్పుడు 10 తెగులు కలుగ చేశాడు. మరి మేము అప్పుడు అల్లాడిపోయి ఉంటే మీరు వచ్చేవాళ్ళ భూమి మీదకి అంటాడు. ఒక సహోదరుడు టైప్ చేశాడు ఆ మాట. దేవుడు అతనికి ఇచ్చిన జ్ఞానం అది. కరోనా కన్నీరు విడవండి, ఏవేలు గ్రంథంలో ఉంటుంది. రోదన చేయండి, నా ఎద్దుకు రండి. ఇది లోకులు పెట్టిన పేరు కాదు. శాస్త్రులు, పరిసయ్యులు, మత గురువులు, తత్వవేత్తలు, బోధకులు, సిద్ధాంతకులు పెట్టిన పేరు కాదు. ఇంటర్నేషనల్ స్పీకర్స్ పెట్టిన పేరు కాదు. ప్రపంచ దేశాల్లో ఉన్న వైభావిక శాస్త్రజ్ఞులు పెట్టిన పేరు కాదు. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వచ్చిన పేరు. కరోనా నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయండి, నేను మీకు విశ్రాంతిని. కాకపోతే చూడండి, ఏవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో ఎక్కడ ఉంటుంది? 2వ అధ్యాయంలోనే అనుకుంటా, ఏవేలు గ్రంథంలోనే ఉంది. కన్నీళ్లు విడుచుచు నా యుద్ధము రండి అంటుంది. కరోనా దాని అర్థం అది. దేవుడికి ఉంటారా? తెగులే అనుగ్రహించాడు ఫరోకి, సముద్రంలో ముంచేశాడు. 2 రోజులు 3 రోజులు నువ్వు తండ్రి మాటను వెళ్ళలేదనుకో, 1 సంవత్సరం 2 సంవత్సరాలు చూస్తాడు, పెళ్లి అయ్యేంత వరకు చూస్తాడు. పెళ్లి అయిన తర్వాత నేను వదిలేస్తాడు. రోడ్డున భార్యను పడతావు, భార్యను పోషించలేవు, నా జీవితం ఎందుకు అని ఏదో ఒక సముద్రంలో పడి చచ్చిపోతావు. నీ జీవితం మీద నీకే విరక్తి పుడుతుంది. నాడు చాలా మంది యవనస్తులు చేస్తున్న తప్పుడు మార్గం ఇదే. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, బిడ్డలను ప్రేమించండి. వాళ్ళు కోపడితే వాళ్ళకి కావాల్సింది నువ్వు ఇచ్చే సమస్త ఏవులు కాదు, నీ ప్రేమ, అనురాగం, ఆత్మీయత. మన సైడ్ నుంచి మనం మాట్లాడతాం, వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళే మాట్లాడుతున్నారో కూడా చెప్పాలి కదా. చెప్తే దాన్ని ఆలోచన చేయాలి. ఆలోచన చేసి మరలా వాడికి ఒక కండిషన్ పెట్టాలి. ఎరా సల్లు వదిలానని ఎక్కువ చేసామనుకో, ఇక్కడ నుండి ఇవ్వాల్సిన 10,000 కూడా పిల్లలకు కష్టపడటం అనేది నేర్పించాలి. అక్కడ దేవుని బిడ్డలారా, ఫరో దేవుణ్ణి హీనపరిచాడు, దూషించాడు, సముద్రంలో మునిగిపోయాడు. రెండవదిగా చూస్తే నా సమయం అయిపోవడానికి వస్తుంది. దాన్ని 1 దినవృత్తాంతాల గ్రంథము 10వ అధ్యాయం 13వ వాక్యం. దేవా ప్రార్థన వినువా
ఆవేదన ఆలకించవా. నీ ప్రజల క్షేమము చూసి దాటి వెళ్ళకు ప్రభువా. మా దోష క్షేమము చూసి ఆశ్రయమైన దేవుడవు దేవా. మా ప్రార్థన వినవా, ఆవేదన ఆలకించవా. సూర్యుడే లేక వేకువరాదే, కెరటాలు లేక సాగరము కాదే, ఇవు లేక జీవించగలమా. నీవే లేక ఈ లోకానికి రాలేదు, కెరటాలు లేక సాగరము కాదే, నాన్న నీవు లేక ఈ లోకానికి రాలేదు. ఇవు లేని క్షణమే నా జీవితం వ్యర్థమే, ఇవు లేక జీవించగలమా. కానరాని వ్యాధి మోం దేశమంతా సిలగమారే, జనుల ఘోష గగన ముందే, ఘోర శిక్ష కారమాయ. నీవే రావా కన్నీరు చూసి రక్షించుము మా దేశమును. దయ చూపవా యేసయ్యా దేవా. మా ప్రార్థన వినవా, ఆవేదన ఆలకించవా. నీ ప్రజల క్షేమము చూసి దాటి వెళ్ళకు ప్రభువా. నా దేశ క్షేమము చూసే ఆశ్రయమైన దేవుడవు దేవా. ప్రార్థన వినవా, ఆవేదన ఆలకించవా. ప్రైజ్ లార్డ్. చదవండి. మరియు ప్రైజ్ లార్డ్. చాలా బాగుంది. రాజు దేవుణ్ణి హీనపరిచాడు కనుక సౌలు భయంకరమైన చావు చచ్చాడు. అంతేనా అక్కడ ఉంది? రాజు దేవుణ్ణి హీనపరిచాడు కనుక, దేవుడు చెప్పిన మాటలు వినలేదు కనుక, తన ఇష్టానుసారంగా బ్రతికాడు కనుక సౌలు ఒక్క చావు చచ్చాడు. ఈయన చావు చచ్చాడు. ఈరోజు నువ్వు కానీ నేను కానీ దేవుని మాటను వినక ఆయన్ని ప్రత్యక్షం కన్నీరు విడిపిస్తే నువ్వు నాకు చావు కూడా అంతే వస్తుంది. మొట్టమొదటిగా ఫరో రాజు సముద్రంలో కలిసిపోయాడు, అంటే జలమయమైపోయాడు, నీటిలో పోయాడు. రెండవదిగా రాజు సౌలు ఒక సావు చచ్చాడు. మూడవదిగా మనం చూసిన నెబుకద్నెజరు దేవుణ్ణి హీనపరిచాడు కనుక గడ్డి మోసాడు. గడ్డి మోసాడు. ఘనపరిచిన వాటిల్లో మూడవది యోబు దేవుణ్ణి ఘనపరిచాడు కనుక యోబు ఘనపరచబడ్డాడు. భార్య కూడా దూషించింది. ప్రభు ప్రభు అని పరిగెత్తుతున్నావు, దేవుని దూషించి చావరాదా? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతూ బుద్ధి లేని దానా. ఆ ఆలోచన ఏంటి?
ఈయన చనిపోతే ఇంకోటి పెళ్లి చేసుకుందామని, ఈయన చనిపోతే ఇంకోటి పెళ్లి చేసుకుందాం. కానీ ఆయన ఆ గద్దింపునకు భయపడి యోబు మొట్టమొదటి అధ్యాయంలో అంటాడు, ఊజు దేశబంధు ఎలాంటి వాడు ఉన్నాడు? యథార్థవంతుడు, నీతిమంతుడు, బుద్ధిమంతుడు, దేవునికి భయపడేవాడు, చెడుతనమును విసర్జించేవాడు. యోబు గ్రంథం మొట్టమొదటి అధ్యాయము చివరి అధ్యాయము రాసిన వాడు ఎవరు? మోషే రాశాడు. మిగతా అధ్యాయాలు యోబు గారు రాశారు, మిగిలిన బోధకులు రాశారు. యోబు శ్రమలలో కూడా ప్రభువుని విడిచిపెట్టలేదండి. కష్టాలు వచ్చాయి, శోధనలు వచ్చాయి, సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, పరిచర్య అంటే చావు కూడా వస్తుంది ఒకసారి. కానీ మాత్రం దేవుని వదిలి మాత్రం బ్రతకనే, దేవుని మాత్రం విడిచిపెట్టి బ్రతకకూడదు. దేవుని దగ్గరే ఉండాలి. చావైనా బ్రతుకైనా నీతోనే అనే కొటేషన్ ఉందిగా. చావైనా బ్రతుకైనా దేవుడితోనే కదా. ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరుస్తాం. ఈ లోకంలో దేవుని సేవిస్తే పాప భూమిలో ఇక్కడ కళ్ళు మూస్తే అగ్నిగుండంలో కళ్ళు తెరుస్తాం. మాట ముగించడానికి వస్తున్నాను. దేవుడు బైబిల్లో ప్రభు చెప్తున్నాడు కదా, నన్ను కనపరచు బిడ్డ, నేను నిన్ను కనపరుస్తాను. చాలా సింపుల్ ఒక మాట చెప్తాను. 3 సంవత్సరాల క్రితము వరంగల్ పరిసర ప్రాంతాల్లో సువార్త దండయాత్ర కొరకు యేసు ప్రభు తెలియని ప్రాంతాలలో ప్రభుని పరిచయం చేయడానికి మేము వెళ్ళాం. అక్కడ మా భాషలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ మమ్మల్ని కట్టేశారు. చెప్పానా? పోయినసారి ఏమో చూసానా? కట్టేశారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఇంత ముద్ద కారం ముద్ద తీసుకుని వచ్చారు, పొడవళ్ళు గొడ్డళ్ళు తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి ఒక మాట అన్నారు, అమ్మా యేసు ప్రభు దేవుడు, మీరు నమ్ముతున్న దేవుడు దేవుడు కాదు అన్నాం. వాళ్ళు అన్నారు, మా భర్తలు రాక మునిపే మీరు ఈ ఊరి నుంచి చెక్కేయండి, లేకపోతే మిమ్మల్ని సమాధి చేస్తాం. అవునా? సావైనా బ్రతుకైనా దేవుడితోనే అమ్మా అన్నాం ఫస్ట్ లో. చస్తారా అన్నారు. వెంటనే చావండి అని ఆ ఊర్లో గజ స్తంభం ఒకటి ఉంది, ఆ స్తంభానికి తీసుకెళ్లారు. గొలుసులు ఉంటాయి కదా, గొలుసులతో చుట్టూ కట్టేసారు. 30 మంది కట్టేసిన తర్వాత వాళ్ళు చెప్పారు, వదిలేస్తాం, వెళ్ళిపోండి, చూస్తే మంచోళ్ళ కనబడుతున్నారు, ఈ ఊరిని వదిలి వెళ్ళిపోండి అన్నారు. చచ్చినా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్దాం, చచ్చినా ఇక్కడే చస్తాం అని అన్నారు. ఆ తర్వాత మాలో ఒకటి అన్నాడు, అన్నా చచ్చినా చస్తామంటున్నావు, బ్రతికుంటే 4 ఊర్లు వాక్యం ప్రకటించవచ్చు కదా, వీళ్ళ దగ్గరికి వచ్చి చావే బదులు ఇంకో 4 ఆత్మలను దేవుడు రక్షించవచ్చు కదా అన్నాడు. ఇది నిజమే కదా అని వెంటనే అమ్మా మేము వెళ్ళిపోతాం, మమ్మల్ని వదిలేంటాను. పాట పాడుకుంటూ పొలిమేర కూడా దాటలేదండి. ఆ ఊర్లో నుండి బయటికి వచ్చాం, పొలిమేర కూడా దాటలేదు. వాళ్ళ భర్తలు ఇంటికి వచ్చేసారు, పొలిమేర కూడా దాటలేదు. వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు, ఇంకొకసారి మా ఊరికి వచ్చారనుకుంటున్నాను గొడ్డలతో నరికి చంపుతామన్నారు. అయితే పొలిమేర కూడా దాటలా, పొలిమేరకు అవతల సైడ్ కాలు పెట్టడానికి వెళ్తున్నాం. ఆ ఊరి పూజారి వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. ఆ ఊరి పూజారి వచ్చి కాళ్ళ మీద పడి ఒక మాట అన్నాడు, అయ్యలారా, ఒక్కరోజు తను మొట్టమొదటిగా అడిగింది, నా ప్రాంతంలో ఉన్న నా ప్రజలు మాట్లాడిన మాట క్షమించమని దేవుని మొరపెట్టండి, ఒక్కరోజు మా ఇంట్లో కుటుంబ ప్రార్థన పెడతారా అని అడిగాడు. సంతోషం, కుటుంబ ప్రార్థన పెడతాం. ఆయన మమ్మల్ని తీసుకొని వస్తూ ఉంటే వాళ్ళ ఇంట్లో ఆతిథ్యము ఆ పూజారి దయచేశాడు. రాత్రికి కూడిక పెట్టాం. కూడిక పెట్టిన తర్వాత వర్తమానము అందించేటప్పుడు ఎంతమంది అయితే వెళ్ళిపోయారో వాళ్ళు అన్నారు, పూజారి గారు వెంటలా
అమెరికా దేవుడిని తీసుకొచ్చి మా ఇంట్లో ప్రార్థన పెట్టరా అని అంటాడు. ఈయన్ని చూసే కదా మనమందరం నమ్మింది ఏంటి అని అన్నాడు. మొట్టమొదటిగా వాళ్ళు అన్నమాట, ₹1 పెట్టి బొమ్మను కేసాం, గోల్డ్తో వల్ల చేపించాం, ఈ బొమ్మ దేవుడు కాదంటారు ఎదురా ఇల్లు, యేసు ప్రభు దేవుడు అంటాడేది అని అన్నాడు. ఆ తర్వాత పూజారి వేసి 3 మంత్రాలు చదివాడు. ఓ ఏకనామాయ నమః, ఒకే పేరు కలిగిన దేవా నీకే స్తోత్రం. ఒక ఇంటికి మనం సందర్శిస్తాం, ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. ఒక ఇంటికి మనం సందర్శిస్తాం, వెళ్తాం, అన్నిలు కావచ్చు, అన్నిల ఇంటికి వెళ్తాం. కొత్తగా ఎక్కడైనా మనం వేరే ఊరు వెళ్ళినప్పుడు ఏదైనా సహాయం, మనం ఏదైనా ఫ్రెష్ అవ్వడానికి కానీ వెళ్తాం. వెళ్ళినప్పుడు ఏం అడుగుతాం? మాకు ఒక పూట నివాసానికి ఇవ్వండి అంటాము. వాళ్ళని ఇంకో మాట అడుగుతాం, మీరు ఏ దేవుడిని మొరపెడుతున్నారంటే వాళ్ళు అంటారు, ఒకడు బాలాజీ అంటాడు, ఒకడు హనుమాన్ అంటాడు, 4 రకాల దేవుళ్ళ పేర్లు చెప్తారు. అలాగే ఒక ఇంటికి మనము వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్న చిన్న పిల్లవాడిని పిలిచి, మీరు ఏ దేవుడిని నమ్ముతున్నారు అంటే, మేము లోక రక్షకుణ్ణి ఆరాధన చేస్తున్నాం, మేము ప్రకటించే దేవుడు, జీవము కలిగిన దేవుడు మేము నమ్ముతుంది యేసు ప్రభుని అంటాడు. ఎప్పుడైనా సరే చెప్పే మాట ఆ ఇంట్లో, మేము యేసు ప్రభుని నమ్ముతున్నామయ్యా, మేము విశ్వాసులము అంటారు. అవునా? లేకపోతే మేము యెహోవా నమ్ముతున్నాం, మా ఊడే యేసు ప్రభుని నమ్ముతున్నాడని అంటారా? ఒకే సమాధానం వస్తుంది. అది వీలైతే పూజారులు కనబడినప్పుడు అడగండి, వాళ్ళు చెప్పే సమాధానం అదే. ఓం ఏకనామాయ నమః. ఉదయాన్నే లేచి చదువుతాడు మంత్రాలు, సూర్యుడి వైపు చూపించి చదువుతాడు అన్నమాట. ఓం జలనామాయ నమః, నీటి మీద నడిచిన దేవా నీకే స్తోత్రం. నీటి మీద నడిచింది ఎవరు? యేసు ప్రభే. నేను ఖురాన్ చదివా, భగవద్గీత చదివా, రామాయణం చదివా, బైబిల్ కూడా చదివా, ఎక్కడా కనబడలా. పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు నీటి మీద నడిచిన విధానము స్పష్టంగా రాయబడింది. ఓం అక్షరనామాయ నమః, అక్షరమై ఉన్నవాడా నీకే స్తోత్రం. అక్షరం అంటే వాక్యమై ఉన్నవాడా నీకే స్తోత్రం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుని యందు ఉండెను. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు ఎవరు అన్నాడు? దేవుడు అన్నాడు. పూజారి అన్నాడు, అయ్యా ప్రతిరోజు నేను వెళ్ళి కుడి తలుపులు తెరిచి సూర్యుడి వైపు చూసి ఈ యొక్క మాటలు ఎందుకు చదువుతున్నానంటే, నా కుటుంబం గడవడానికి, నా పొట్ట గడవడానికే చదువుతున్నాను. కానీ మనసులో మాత్రము ఆ మహాగుణుని ఆరాధిస్తూనే ఉన్నాను. చప్పట్లు కొట్టాలనిపించలా? అంత గొప్ప సాక్ష్యము అన్యుడైన హిందువు కూడా చెప్తే, అది 10 మందిని నడిపించే ఆయన చెప్తే చప్పట్లు కొట్టాలనిపించదా అన్నాడు. అదే మాట మైక్లో చెప్తావా అంటే, నేను రోజు పాపం చేస్తున్నాను, ఆయన్ని కాదని ఇంకో దేవుని ముందు కూర్చుంటున్నాను అని ఆయన మైకు తీసుకొని వాదిస్తూ ఉంటే ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి మా చుట్టూ కూర్చున్నారు. అవునా, యేసు ప్రభువా దేవుడు. మా చిరునామా బ్రదర్ బి అభిషేక్ నాయక్, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.